హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పన్నీర్తో చపాతీలోకి, బిర్యానీలోకి, రైస్లోకి యూస్ చేసి పన్నీర్ బుజ్జి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పన్నీర్ని తరిగి పెట్టుకోవాలి. తర్వాత పెరుగులో పసుపు, జీలకర్ర పౌడర్, కారం, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, కసూరి మేతి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పక్కన పెట్టుకొని మీరు బాండీలో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం శనగపిండి వేసి ఉడకనివ్వండి. తరువాత ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసేసి బాగా ఉడికినాక కొంచెం సాల్ట్ వేయండి, సరిపడా సాల్ట్. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రాన్ని వేసి ఉడకనివ్వండి. ఇది చాలా బాగుంటుందండి. చపాతీలోకి, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత తరిగి పెట్టుకున్న పన్నీర్ని వేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా ఉడకనివ్వండి. ఇదిగోండి, పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి.